హాయ్ అండి అందరికీ. ఈ ఉక్కిరి వీడియో రీపోస్ట్ చేస్తున్నాను. వాయిస్ డబుల్ వచ్చిందని. ఒక కప్పుతో కందిపప్పు, మినపప్పు, గోధుమలు, సోలు, రాగులని కూడా అంటారు. కొమ్ముచెలలను అయితే హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే బాదాం, కాజు హాఫ్ కప్స్ తీసుకున్నా. కొంచెం అన్ని ఉలవలు. వీటన్నిటిని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకోవాలి. వీటన్నిటిని కూడా క్లీన్గా కడుక్కుందాం. సిర్లాకుల కన్నా ఈ ఉక్కిరి పెడితే పిల్లలకు చాలా మంచిది. డాక్టర్స్ కూడా ఉక్కిరినే ప్రిఫర్ చేస్తున్నారు. మెయిన్ బియ్యం, ఒక 3 కప్పులు బియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఎండలోని కానీ ఫ్యాన్ కింద కానీ బాగా ఆరినంత వరకు ఆరనివ్వాలి. నేనైతే ఎండలో అయితే ఆరబెట్టాను. బాగా ఆరినవి ఒక మందపాటి కళాయి తీసుకుని దానిలో బాగా వేయించుకోవాలి. బాగా వేగినాక ఒక పళ్ళెంలో అయితే తీసి పెట్టుకుందాం. నేను ఇక్కడ బియ్యాన్ని సపరేట్ గా వేపాను. లాస్ట్ టైం చేసినప్పుడు బియ్యం సరిగ్గా ఆగలేదని ఈసారి సపరేట్ గా అయితే వేపాను. మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు దినుసులను అయితే కొంచెం కొంచెంగా వేసి అదే కళాయిలో అయితే వేయించుకోవాలి. ఇవి అంత బాగా ఏగితే అంత మంచిది అనమాట. ఉక్కిరికి మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. పిల్లలకి ఐరన్, కాల్షియం అన్ని కూడా ఈ ఉక్కిరిలోనే ఉంటాయి. ఇందులో అటుకులు, మకానా, వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాము, జీలకర్ర కూడా సపరేట్ గా వేపుకొని అందులో కలిపేశాను. వాము డైజెషన్ సిస్టమ్ కి చాలా మంచిది. అలాగే జీలకర్ర కూడాను. ఇవైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చల్లగా అయినాక. ఇది ఒక పెద్ద బాక్స్ లోని స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా వస్తుంది. ఉక్కిరి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను రండి. ఒక చిన్న గ్లాస్ లో 3 స్పూన్స్ దాకా పిండిని వేసి గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఇక్కడ మా జున్నుగాడికి కొంచెం చిక్కగా అయితే చేస్తున్నాను, అందుకనే 2 గ్లాస్ వాటర్ వేసాను. గ్లాస్ తో అండి, పెద్ద గ్లాస్ కాదు, చిన్న గ్లాస్ తో 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకొని ముందే ఉంచుకోవాలి. ఈ పిండిని ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేసిన పప్పు దినుసులతో అయితే తయారు చేసాం కదా, అందుకని కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి. ఇదే వేరే పద్ధతిలో కూడా చేస్తారు. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి పిండి కలుపుకొని దాంట్లో అయితే వేస్తారు. మనం శనగపిండి చట్నీ ఎలా చేస్తామో అలాగనమాట. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మన ఉక్కిరి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.